వంట రాని వారు కూడా ఈ టమాటా రసంను చాలా క్విక్గా చేసుకోవచ్చు. రైస్ మొత్తం ఈ రసంతోనే తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. 4 టమాటాలను ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇందులోనే 2 గ్లాసుల వాటర్ వేసుకొని చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు వేసుకొని టమాటాలని ఉడికించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత స్మాషర్తో అయినా పప్పు గుత్తితో అయినా మంచిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో వడగట్టుకొని ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోనే 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర వేసి దంచుకున్న పేస్ట్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న రసం వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుంటే మన టమాటా రసం రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు గిట్టంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.